ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 36th డే, 36వ రోజులో ఉన్నాం. అందరబడి దేవుని స్తోత్రములు. ఓకే, లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశ్వతానికి కారణభూతమైన గొప్ప దేవేశయ్య, నీకే మహిమగంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రవందన అద్భుతం చేయబడి ఆశ్చర్యమైన కార్యములు జరిగించి గొప్ప దేవేశయ్య వందన. నీ కృపా క్షేమం దయచి మమ్మల్ని అందరినీ కాచి కాపాడు భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలాసార్లు మనము మాట్లాడేటప్పుడు ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటాం. ఆలోచించకుండా ఎదుటి వారిని అపార్థం చేసుకోవటం, నోటికి ఏం మాటలు వస్తే ఆ మాటలు ఎదుటి వారిని అని బాధ పెట్టడం. సో ఇలాగా చేస్తూ ఉంటాం. మన జీవితంలో లేదంటే మన శరీరంలో మనం కాపాడుకోవాల్సిన పాట ఏదన్నా ఉంది అంటే నోరు. నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుని మాట్లాడేవారుగా ఉండాలి. ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడేటట్లుగా ఉండకూడదు. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశమని దేవుడు మాట్లాడుతున్నాడు. మన నోటితో జీవం పలకొచ్చు, మర్మ పలకొచ్చు. కానీ మన నోటితో మాట్లాడే మాటను బట్టే మనకు తీర్పు కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి. మనకు అవకాశం ఉంది కదా అని, లేదంటే అధికారం ఉంది కదా అని నోటితో ఏ మాట పడతా మాట అని, నోటితో ఎవరిని పడితే వారిని నిందించి, ఎవరిని పడితే వారిని జడ్జ్ చేసి, ఎవరిని పడితే వారిని తిట్టి, ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని బట్టి తీర్పు పొందాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అందుకని మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా జ్ఞానం కలిగిందిగా ఉండాలి. ఎదుటివారికి ఆదరణ ఇచ్చేటట్లుగా ఉండాలి. ఎదుటివారికి సంతోషాన్ని ఇచ్చేటట్లుగా ఉండాలి. అంతేగాని నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడి, నోటికి ఎంత వస్తే అంత అనేసి వాళ్ళని తిట్టి బాధ పెట్టి తర్వాత సారీ చెప్తే అది ఇందులోకి కూడా ఉపయోగపడదు. ఏ విధంగానూ కూడా మనకు సహకరించదు. అందుకని సామెతలు 18:7 వచ్చిన చూడు. బుద్ధిహీన నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు బుద్ధిహీన నోరు వానికి నాశనము తెచ్చును. అంటే మన నోట్లోంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా జ్ఞానము కలిగిన మాట వలె ఉండాలి. దేవుడి యొక్క జ్ఞానం కలిగిన మాట వల్ల ఉండాలి. అంటే ఈ మాట మాట్లాడడం వల్ల ఎదుటివారు బాధపడతారా, లేదంటే ఎదుటివారు సంతోషిస్తారా? నేను ఎలా మాట్లాడడం వల్ల ఎదుటివారికి ఏమన్నా బాధ కలుగుతుందా, ఎదుటివారు మనసు నొప్పిస్తుందా అని ఆలోచించి జ్ఞానము కలిగిన వారి వల్లే మాట్లాడాలి. కానీ బుద్ధి అంటే జ్ఞానము లేనటువంటి మాటలు మన నోటి నుంచి ఎప్పుడు కూడా రాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఒక్కని నోటి మాట ఒకరిని ఆదరించేటట్లుగా ఉండాలి. ఒక్కని నోటి మాట ఒకరిని అసహించుకునేటట్లుగా, లేదంటే మన నోటి మాటను బట్టి ఎదుటివారు భయపడేటట్లుగా, మన నోటి మాట మన నుంచి ఎదుటివారు విడిపోయేటట్లుగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే మన నోటి మాటను బట్టి అనేకులు మనతో కలిసి ఉండాలని ఆలోచన ఉండాలి. అనేకులు మనతో సంతోషంగా ఉండాలని ఆలోచించాలి. కానీ మన నోటి మాటను బట్టి అమ్మో తినతో మాట్లాడే కన్నా, తినతో కలిసి ఉండే కన్నా, తినతో ఉండే కన్నా నిజంగా వేరేగా ఉంటేనే బెస్ట్, అలోన్గా ఉంటేనే బెస్ట్, సెపరేట్గానే ఉంటేనే బెస్ట్ అనేటట్లుగా మన నోటి మాట ఉండకూడదు. అందుకని మన నోటును ఎప్పుడు కూడా కాపాడుకునేటట్లుగా ఉండాలి. కీర్తనలు 39వ సంకీర్తన ఒకటి వచ్చాను. నా నాలుకతో పాపం చేయకుండా నా మార్గములు జాగ్రత్తగా చూసుకుందును. అంటే ఎప్పుడైతే మనం నోటితో పాపం చేస్తామో, నోటితో ఎదుటి వారిని బాధ పెడతామో ఖచ్చితంగా మనం నాలుకతో పాపం చేసినట్టే లెక్క. అందుకనే ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఎదుటివారిని తిట్టే అధికారం ఉండొచ్చు, ఎదుటివారి కన్నా స్టేటస్ మనకు ఉండొచ్చు, ఎదుటివారి కన్నా గొప్పతనం మనకు ఉండొచ్చు. అంత మాత్రాన మన నోటితో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడి ఎదుటివారిని బాధ పెట్టి మనము మన నోటితో పాపం చేసేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మన నోటుని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే మనకు ఆశీర్వాదం. జ్ఞానము లేని మాటలు, వివేచన లేని మాటలు నోటికి ఎంత వస్తే అంత, నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ నోటి మాటను బట్టి తీర్పు జరుగుతుంది మనకి. అంతేకాదు, ఆ నోటి మాటను బట్టే జనాలు కూడా మనకు దూరం అయిపోతారు, బంధువులు కూడా మనకు దూరం అయిపోతారు. ఎందుకు చాలామంది కొంతమంది స్నేహాలను కోరుకోరు. ఎందుకు కోరుకోరంటే మన నోటి మాటను బట్టే. మన నోటి మాటను బట్టే మనకు స్నేహం అలవడుతుంది. మన నోటి మాటను బట్టే జనాలందరూ కూడా మనకి సపోర్ట్గా ఉంటారు. మన నోటి మాటను బట్టే అందరూ కూడా మనల్ని ఆదరించేవారుగా ఉంటారు. మన నోటి మాట స్థిరం లేదనుకోండి, మన నోటి మాట ఖచ్చితం లేదనుకోండి, మన నోటి మాట జ్ఞానం లేనట్టుగా ఉన్నదనుకోండి, ఖచ్చితంగా మన నోటి మాటను బట్టి అందరూ కూడా మనకు దూరం అయిపోతారు. అందుకనే కోపం ఇచ్చే మాటలు, కోప్పడే మాటలు, నోరు ఉంద కాదని నిందలు వేసే మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడేవారుగా
మనము ఉండకూడదు. సామెతలు 13:3 తన నోరు కాచుకున్న వాడు తను కాపాడుకును. మన నోటిని మనం కాపాడుకుంటే ఖచ్చితంగా మనల్ని మనము కాపాడుకున్నట్టే. మన యొక్క ప్రతి ఒక్క వైపు నుంచి కూడా మనం నోరు మంచిదైతే ఖచ్చితంగా ఎవరైనా మనం ఆపదలు ఉన్నప్పుడు మనకు సహకరిస్తారు. మన నోరు మంచిదైనప్పుడు, మన నోటి మాటలు మంచి అయినప్పుడు, మన నోటి మాటలు యథార్థమైనప్పుడు, మన నోటి మాటలు ఖచ్చితమైనప్పుడు ఖచ్చితంగా అనేక మంది జనులు మనకు స్నేహితులుగా ఉంటారు. అనేక మంది మనకి కావలసిన సమయంలో, ఆపద సమయంలో మనకు తోడుగా ఉంటారు. మన నోటి మాట ఖచ్చితం లేదంటే మనం ఆపదల్లో ఉన్నప్పుడు కనీసం చనిపోతున్నాను రా బాబు అంటే చూడడానికి కూడా ఎవరు రారు. కాబట్టి మన నోటిని బాటను బట్టి అనేక బంధుత్వాలు కలుపుకునేటట్లు ఉండాలి కానీ విడిపోయేటట్లుగా ఉండకూడదు. అందుకని మన నోటి మాటలను జాగ్రత్తగా జ్ఞానం కలిగిన మాటలు మాత్రమే మా నోట్లోంచి వచ్చేటట్లుగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.